వాళ్ళ దగ్గర రాత్రి పగలు పనిచేసే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. ఎట్లా ఆర్ఎస్ఎస్ ఉన్నారంటే వాళ్ళు తాగరు, వేరే ఏం షాక్ ఉండదు, కార్డ్స్ ఆడరు, తినరు, మస్త్ బస్ స్టాండ్లో పండుకుంటారు, కమ్యూనిటీ హాల్లో పండుకుంటారు, మందిర్లో పండుకుంటారు, లేస్తారు, పొద్దుగాల లేస్తారు, లేచి పని చేస్తారు. ఎంత ఇమాందారీతో చేస్తారు వాళ్ళు. ఇప్పుడు ఇలా నరేంద్ర మోదీ అక్కడ గెలుస్తున్నారంటే ఉట్టి నరేంద్ర మోదీది కాదు, మొత్తం వాళ్ళ టీం అట్లా పనిచేస్తున్నారు. వాళ్ళ దగ్గర బ్యాక్గ్రౌండ్ ఒక ఆర్ఎస్ఎస్ది ఉన్నది. నరేంద్ర మోదీది ఒక్కటి ప్లస్ పాయింట్ ఉన్నది, అది ఎవరి దగ్గర లేదు ఇండియాలో. అది ఆయన ఒరేటరీ స్కిల్, ఆయన కమ్యూనికేషన్ స్కిల్. ఆయన ఇట్లా మాట్లాడతారు, ఎవరు మాట్లాడలేరు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద ఆయనకు అవగాహన ఉన్నది. అట్లా ఎవరికి లేదు. నేను ఆయనకు ఎందుకు అడ్మైర్ చేస్తా అంటే 6 years నుంచి ఒక హాలిడే కూడా ఆయన తీసుకోరు, రైట్. సో అట్లాంటి మనిషి ఉన్నారు కాబట్టి ఆయన అట్రాక్టివ్. కానీ ఆయన అట్రాక్షన్కి మొత్తం ఎన్హాన్స్ చేస్తున్నారు ఎవరంటే ఈ మొత్తం టీమ్. డేటా బేస్డ్, బూత్ బేస్డ్, డివిజన్ బేస్డ్, బ్లాక్ బేస్డ్, మహిళా బేస్డ్, ఇవన్నీ చేస్తేనే ఒక పార్టీ ఉంటుంది.